మనుషులు చేసిన పాపానికి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము విరుగుడా. ఎలా అవుతుంది అది విరుగుడు? పాపమనే విషాన్ని మానవ జాతి మీద చిమ్మింది ఎవరు? అపవాది, సాతాను. దానికి మరొక పేరు ఘట సర్పము. దాని విషానికి విరుగుడు వేయాలి. ఆ విష సర్పాల తాలూకా కాటుక విషానికి విరుగుడు దేనిలోంచి తయారు చేస్తున్నారు అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్న ఒక వీడియో మీరు ప్లే చేయాలి. కమాన్, ప్లే ద వీడియో. సౌండ్ పెట్టండి. Having a reliable source when it comes to facing the deadly threat of snake bites, having a reliable source of antivenom can mean the antivenom అంటారంటే ఆ యాంటీవెనం ద్వారా did you know that the key to creating అయితే రహస్యం ఏంటో తెలుసండి? ఆ యాంటీవెనం తయారు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించేది ఇదిగోండి గొర్రెల నుంచి వచ్చిన రక్తము. Welcome everyone to Sheep Goat Insights, where today we're diving deep into the fascinating world of antivenom production and uncovering the truth behind the question. Is antivenom really made from sheep blood? Stick around and let's unravel the science behind this medical marvel. So, how is antivenom actually made? It all starts with sheep's blood. Extracting antibodies from their blood. గొర్రెల రక్తంలో నుంచి విషపూరితమైన ప్రపంచవ్యాప్తంగా పాము కాటుకు మరణాన్ని ఇచ్చేదానికి మందు ఎందులో పెట్టాడు దేవుడు? ఎందులో పెట్టాడండి? గొర్రె. అదేటండి? అంటే దేవుడు ఊరకనే చెప్పాడు యేసుప్రభును గొర్రెగా పోల్చాడా? ఈ పిచ్చి సమాజం గొర్రెగా, గొర్రె బిడ్డలుగా అని పిచ్చి మాటలు మాట్లాడుతుందే, దానికి సమాధానం భావం అర్థం కాక. కానీ నిజానికి ఆలోచిస్తే ఒక భయంకరమైన విషసర్పం ఏదైనా గొర్రె బొచ్చు నుంచో, గొర్రె కొమ్ముల నుంచో, గొర్రె గోరుల నుంచో తయారు చేయరాడు. దేన్ని తయారు చేస్తున్నారండి? ప్లాస్మా. బ్లడ్ లో ప్లాస్మా ఉంటది. దానిలోని యాంటీబాడీస్ ని వీళ్ళు ఏం చేస్తారంటే అండి, జాగ్రత్తగా తయారు చేసి, అంటే గొర్రె రక్తములో నుంచి వచ్చిన దానిని, పదార్థాన్ని, మూలకాలను తీసుకొని ఏం చేస్తున్నారు వాళ్ళు? విషపూరితమైన పాము కాటుకు విరుగుడు. ఇప్పుడు విరుగుడు ఎక్కడ ఉంది చెప్పండి? గొర్రెలో ఉందా లేదా? గొర్రెలో ఉందా? గొర్రె రక్తంలో ఉందా? చెప్పాలి. మనిషి భయంకరమైన విష సర్పాలు, అంటే ప్రాణాంతకమైన చావుకు కారణమైన భయంకరమైన సర్ప కాటుకు దేవుడు విరుగుడు ఎందులో పెట్టాడు? ప్రకృతి చూడాలి కదా. ప్రకృతిలో దేవుడు దేన్నైనా పెట్టాడంటే అందులో అర్థం ఉంటాది. అది రహస్యం, నువ్వు కనుగోవాలి. అదిగో నేను మామూలుగా గూగుల్ టైప్ చేసి ఇది యాంటీవెనం ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ షీప్స్ బ్లడ్ అంటే యాంటీవెనం అనేది అంటే గొర్రెల తాలూకా రక్తం నుంచి తయారు చేయబడతాదా అంటే అవును అని ఉందా కాదన్నదా? చూడండి, అవును. ప్రాణాలను కాపాడే అనేక విష నిరోధకాలను గొర్రెల రక్తం నుండి సంగ్రహిస్తారు. అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు, వాడే మరణం, వాణ్ణి కూడా మరణం ద్వారానే నశింప చేయాలనుకున్నాడు. ఎవరి మరణం ద్వారా? యేసుక్రీస్తు వారి యొక్క మరణం అండి. ఆయన శిలువ మరణం. ఒక మరణాన్ని తీయాలి అంటే మరొక మరణం సంభవించాలి.